వెల్కమ్ బ్యాక్. అదేవిధంగా చూసుకుంటే ఒంగోలులో ఒకవైపు మైన్ సేఫ్టీ అధికారులు భద్రతా వారోత్సవాలు అంటుంటే దానికి ముందు కార్మికుడు చనిపోవడం అధికారుల డొల్లతనాన్ని చూపిస్తోంది. ఏడాదిలోనే 6 చనిపోయిన క్వారీ యాజమాన్యాలపై మైన్ శాఖ కఠిన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? కార్మికులకు కనీస రక్షణ పరికరాలు కల్పించడంలో జరుగుతున్న లోపాలపై కార్మిక సంఘాల డిమాండ్ ఏంటి అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కాంతారావు లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి కాంతారావు. గెలాక్సీ కార్మికుల బతుకులు బండబారుతున్నాయని చెప్పుకోవచ్చు. వరుసగా జరుగుతున్న ప్రమాదాల పరంపరలో పొట్ట చేత పట్టుకొని ఉపాధికి కోసం వలస వచ్చిన కార్మికుల బతుకులు యాజమాన్యం ధనదాహం కింద చితికిపోతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే భద్రతా ప్రమాణాలు పాటించవలసిన యాజమాన్యం యథేచ్ఛంగా ఆదాయమే పరమార్థంగా భావిస్తూ నిబంధనలను తుంగలో తొక్కుతుంటే కార్మికుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయని చెప్పుకోవచ్చు. అలాగే భద్రతా ప్రమాణాలను అనునిత్యం పర్యవేక్షించాల్సిన మైన్ సేఫ్టీ అధికారులు క్వారీ ఇంగు కూడా చూడట్లేదని చెప్పుకోవచ్చు. అయితే ఏటా గనులలో వారోత్సవాలు నిర్వహిస్తున్న సమయంలో మైన్ సేఫ్టీ అధికారులు క్వారీలు వచ్చి ఫోటోలు పోజునిచ్చి ఏసీ రూమ్లలో సేద తీరి వెళ్తున్నారే తప్ప కార్మికులకు ఎలాంటి భద్రతా ప్రమాణాలు చూపించిన పరిస్థితి లేవు. ఈసారి కూడా వారోత్సవాల నిర్వహణ పట్ల గెలాక్సీ గ్రానైట్ ఓనర్లు అసోసియేషన్ అసృష్ట వ్యక్తం చేయడంతో మార్టూరు అలాగే బల్లిపురవ అలాగే వివిధ ఒంగోలుకు సంబంధించి ఇటు చెంకుర్తికి గ్రానైట్ ఓనర్ల అసోసియేషన్స్ వారు నిర్వహణ బాధ్యతలు అయితే చేపట్టడం అయితే జరిగింది. అయితే ప్రకాశం జిల్లాలో పల్నాడు జిల్లాలో ఉన్న ఈ గురిజేపల్లిలో విస్తరించిన గెలాక్సీ వైట్ కలర్ గ్రానైట్ క్వారీలలో నిర్వహించగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే గ్రానైట్ ఓనర్లు వారోత్సవాలు సైతం లైట్ గా తీసుకుంటున్నట్లయితే కనబడుతున్న పరిస్థితి ఉంది. అయితే వారోత్సవాల్లో భాగంగా గత సోమవారం నుండి వారం రోజుల పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టీంలో షెడ్యూల్ మేరకు క్వారీయింగ్ కార్యకలాపాలను అయితే పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. అయితే రామతీర్థం ప్రాంతంలో విస్తరించిన గెలాక్సీ గ్రానైట్ పరిశ్రమలో దాదాపు 30 క్వారీలను 6 గ్రూపులుగా ఆదాయాన్ని బట్టి వర్గీకరించారని చెప్పుకోవచ్చు. అయితే ఈ క్వారీకి ఏ రోజు తనిఖీ వస్తారన్న విషయాల్లో షెడ్యూల్ మాత్రం రూపొందించడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే క్వారీలో ప్రమాద పరంపర అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే మొక్కుబడిగా నిర్వహిస్తున్న వారోత్సవాల క్వారీలలో ప్రమాదాల పరంపరపై పూర్తి స్థాయిలో అయితే నివేదిక లేదని చెప్పుకోవచ్చు. అయితే గ్రానైట్ గనుల్లో ఈ ఏడాది జరిగిన ప్రమాదంలో 6 కార్మికులు విగత జీవులుగా మారగా పదుల సంఖ్యలో కార్మికులు గాయాలు బాలయ్యాయని చెప్పుకోవచ్చు. అయితే వారోత్సవాల ముందు రోజు అయిన గత ఆదివారం జరిగిన ప్రమాదంలో కార్మికుడు మృతి చెందటం గనుల్లో భద్రతపై ఎలాంటి దొంగతనం ఉందో అనేది తేటతనం అవుతున్న పరిస్థితి ఉంది. అయితే 2010లో హంస గ్రానైట్ క్వారీలో జరిగిన పెను ప్రమాదంలో 14 మంది కార్మికులు మృతి చెందగా వారిని పట్టించుకున్న దాఖలాలు కూడా లేవని చెప్పుకోవచ్చు. అయితే చేకూర్తి ప్రాంతంలోని గ్రానైట్ క్వారీలో ఉన్న ఇంకా అనేక ప్రాంతాల్లో ఏదైతే ఈ ప్రమాదాలు అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే అలాగే ఏదైతే స్టూడియో గ్రానైట్స్ అయితే ఉందో చేకూర్తిలో దీంట్లో 2 కార్మికులు మృత్యువాత పడిన పరిస్థితి ఉంది. అంటే గత 6 నెలల్లో సరాసరి నెలకు 1 చొప్పున ప్రమాదాలు తోడు చేసుకున్న పరిస్థితి ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే మీడియా అలాగే ఇండస్ట్రీ కంపెనీకి సంబంధించి ఈ ప్రమాదాలు అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే వారోత్సవాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు కానీ అధికారులు ఎవరైతే ఉన్నారో అక్కడికి వచ్చి ఏదైతే గ్రానైట్ కార్మికులకు అయితే సేఫ్టీకి సంబంధించిన పరికరాలు ఇవ్వటం కానీ వారికి సూచనలు చేయడం కానీ చేసిన పరిస్థితి లేదు. అయితే గ్రానైట్ క్వారీలో పనిచేస్తున్న కార్మికులు ఎవరైతే ఉన్నారో నైపుణ్యత లేని కార్మికులను అయితే అక్కడ విధులు నిర్వహిస్తున్నారని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే నైపుణ్యం ఉన్న కార్మికులను తీసుకుంటే అక్కడ ఎక్కువ జీతాలు ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే నైపుణ్యం లేని కార్మికులను ఎవరైతే ఉన్నారో ఒరిస్సాగా అలాగే బీహార్ లాంటి ప్రదేశాల నుంచి ఇక్కడికి వలస వచ్చిన కార్మికుల చేత ఇక్కడ భారీ యంత్రాల ద్వారా అలాగే వాటి ద్వారా పనులు చేయించడం ద్వారా నైపుణ్యత లేకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ గ్రానైట్ క్వారీలలో చనిపోయిన అనేక మంది ఎవరైతే వలస కార్మికులు అయితే ఉన్నారో కొంతమందికి వారిని గుర్తించి వారి చెందిన బాడీలను అయితే మరలా వాళ్ళ కుటుంబానికి అప్పగించిన పరిస్థితి కూడా లేదని చెప్పుకోవచ్చు. అయితే వారి అడ్రస్లు ట్రేస్ అవుట్ కాక
అక్కడే ఆ బాడీని అక్కడే ఖననం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మృతుల కుటుంబాలతో వీరు ఏదైతే గ్రానైట్ క్వారీ యాజమాన్యం అయితే ఉందో లాలూచి పడి వారు వారిని డబ్బుకు బలోపేతం చేస్తూ వారితో రాజీలు చేసుకుని వెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇలాంటి తరుణంలో ఇలాంటి వారోత్సవాలు నిర్వహిస్తున్నప్పటికీ ఇటు బల్లికుర కానీ అలాగే ఇటు చేమకుర్తి కానీ ప్రధానంగా ఉన్న రామతీర్థం లాంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న క్వారీలలో ఈ ప్రమాదాలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. ఈ వలస కార్మికులు ఇలాంటి బారిన పడి ఎంతో మంది ఈ ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఉంది. అలాగే చూసుకుంటే ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు సంబంధించి వారికి సరైన నివాస సౌకర్యాలు కూడా ఉండకపోవడం, అలాగే వారికి గణంలోకి వచ్చిన తర్వాత వారికి ఎలాంటి సదుపాయాలు కల్పించకపోవడం, వారిని కేవలం ఒక పని చేయడానికే ఉపయోగించుకుంటున్నాయి. కానీ యాజమాన్యం అయితే ధనాపేక్షకు అలవాటు పడి కార్మికులను అయితే సక్రమంగా చూడలేదని చెప్పుకోవచ్చు. కావ్య, థ్యాంక్ యూ కాంతారావు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.